హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను మా ఇంట్లో కూరాకు పప్పు చేస్తున్నాను. అది కూడా మట్టి కుండలో అనమాట. సో అందుకనేసి ఒక వీడియో షూట్ చేస్తామనేసి నా వర్షన్ ఎలా నేను చేస్తాను అని చూపించడానికి వీడియో షూట్ చేస్తున్నాను. సో మట్టి కుండలో చేసేది ఏదైనా డెలిషియస్గా ఉంటుంది. సో దీనికోసం అయితే ముందుగా 1.5 గ్లాస్ మైసూర్ దాల్ తీసుకున్నాను. సో దీన్ని అయితే నీట్గా వాష్ చేసేసి 30 మినిట్స్ సోక్ చేసుకున్నాను. దాని తర్వాత మట్టి కుండలో వేసేసి సిమ్లో ఉడికిస్తున్నాను. సో ఇక్కడైతే నొరగంతా ఫామ్ అయింది కదా, దీని అంతా తీసేస్తున్నాను. సో దీన్ని తీసేసే దానివల్ల అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతా చాలా వరకు తగ్గుతాయి. సో నీట్గా మొత్తం తీసేసిన తర్వాత యాజ్ యూజువల్ తెల్లగడ్డ, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, మళ్ళీ టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ అయితే కొన్ని ఎక్కువ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చింతకాయ యూజ్ చేయను, సో అందుకనేసి ఎక్కువ టొమాటోస్ మొత్తం అన్నీ యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేసాను సిమ్లో. చూడండి, అంత తీసినా కూడా మళ్ళీ ఎంత నొరగ ఫామ్ అయిందో. సో ఇప్పుడైతే తీయలేను కాబట్టి మొత్తం కలిపేస్తున్నాను. సో ఇక్కడ పప్పు చూసుకున్నట్టయితే హాఫ్ కంటే ఎక్కువే ఉడికింది. సో అందుకనేసి కూరకు యాడ్ చేస్తున్నాను. ఇదైతే బెంగళూరులో దొరుకుతుంది, మా ఊర్లో దొరకదు. సబకి సప్పు అంటారు. సో ఇప్పుడు ఒక లేయర్ కూరకు వేసేసి కారం పొడి యాడ్ చేస్తున్నాను, కారం ఎంత కావాలనో అంత. సో ఇంకో లేయర్ మళ్ళీ కూరాకంతా కప్పేస్తున్నాను. ఆ మిరప్పొడిదంతా అరోమా వెళ్ళిపోకూడదు కదా, అందుకని. సో మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 20 to 25 మినిట్స్ వదిలేసాను. సో ఇప్పుడు చూడండి, ఉడికి అంతా ఎలా పైనకి వచ్చింది కదా, పప్పు అంతా కూడా నీట్గా ఉడికిపోయింది. సో మెల్లిగా కలిపి చూపిస్తున్నాను చూడండి. టొమాటోలు అయితే ఇంకా కొంచెం గట్టిగానే ఉన్నాయి. సో దాన్ని నీట్గా మ్యాష్ చేస్తున్నాను. చూడండి, పప్పు అయితే నీట్గా ఉడికిపోయింది. పసుపు యాడ్ చేసేది అప్పుడే మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేసినాను. మొత్తం నీట్గా కలిపేసి, టొమాటోలు ఉడకలేదు కాబట్టి ఇంకో 10 మినిట్స్ సిమ్లో ఉడికిస్తున్నాను. 10 మినిట్స్ అయిన తర్వాత తీసి చూస్తే చూడండి, వాటర్ కూడా బయటకు ఎలా వచ్చిందో, బాగా నీట్గా ఉడికిపోయి. సో కూరకు కూడా ఉడికిందా చెక్ చేసుకోవాలి కదా మనము. సో కూరకు చూస్తున్నాను, అయితే బాగా ఉడికింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, నీట్గా ఉడికింది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ మళ్ళీ వదిలేసాను, ఫ్లేమ్ ఏమీ లేకుండా. ఇలా మొత్తం చల్లారిపోయి ఆ కుండ వేడిలోనే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోయింది. సో ఉప్పు యాడ్ చేసేసి పప్పు కుత్తితో ఇలా అంతా మొత్తం మ్యాష్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా వేడిగానే ఉంటుంది, మనం జాగ్రత్తగా చేసుకోవాలి. సో మొత్తం నీట్గా మ్యాష్ చేసేసాను. చూడండి, పసుపు వేసిన తర్వాత ఎంత డెలీషియస్గా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు తిరగబాతు పెట్టేసుకుందాము. సో ఆయిల్, సాసులు వేసాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసి జీలకర్ర వేస్తున్నాను. మొత్తం నీట్గా కలుపుకునేసి తిరగబాతును అయితే మనము సాంబార్లో యాడ్ చేసేసుకుందాము. సాంబార్ అయితే చాలా థిక్గా ఉంది అనిపించింది, అందుకనేసి 2 గ్లాసెస్ వాటర్ని బాయిలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్. పసుపు వేస్తేనే చాలా కలర్ఫుల్గా వచ్చేస్తుంది కదా, ఏ రెసిపీ అయినా కూడా, మన ఇండియన్ రెసిపీస్. సో ఇంతే అనమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.